ఇదే గర్భాలయం. గర్భాలయం కొంచెం పెద్దగా ఉంటుంది. ఇక్కడ స్వామిని దర్శించడానికి 2 కళ్ళు చాలవు అనిపిస్తుంది. ఇదే స్వయంభూ స్పర్శ వేదలింగం. శివలింగ దర్శనం నయనానందకరం. శివలింగం వెనకాతల బ్రహ్మ విష్ణువు దర్శనమిస్తారు. అంటే ఒక్కసారి ఈ స్వామిని దర్శిస్తే చాలు, త్రిమూర్తుల దర్శన భాగ్యం ప్రాప్తిస్తుంది. గర్భాలయంలో పెద్ద శివలింగం దర్శనమిస్తుంది. జ్యోతిర్లింగం స్వయంభూ అయినప్పటికీ 7 సార్లు దాడికి గురై ధ్వంసమైనందున వల్లభాయ్ పటేల్ గారు ఆలయ పునర్నిర్మాణం జరిపినప్పుడు ఈ పెద్ద శివలింగాన్ని ప్రతిష్ఠ కావింపజేశారు. ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు స్వామివారి నిరంతర దర్శనం లభిస్తుంది. ఉదయం 7 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు, రాత్రి 7 గంటలకు, మరలా రాత్రి 9 గంటలకు హారతి నిర్వహిస్తారు. హారతికి ముందు అభిషేకం చేసి అలంకరణ చేస్తారు. స్వామి అభిషేకం, అలంకరణ తిలకించి భక్తులు అలౌకిక ఆనందం పొందుతారు. దేశం నలుమూలల నుండి విచ్చేసే భక్తులు జై భూలేనాథ్, జై సోమనాథ్ అని స్వామిని శరణు వేడుతారు. ముదామాకరం మండనం మండయంతం మహామండలం భస్మభూషాధరంతం అనాదిహ్యపారం మహామోహమారం శివం శంకరం శంభుమీశానమీడే వటాధో నివాసం మహట్టాట్టహాసం మహాపాపనాశం సదా సుప్రకాశం గిరీశం గణేశం సురేశం మహేశం శివం శంకరం శంభుమీశానమీడే గిరీంద్రాత్మజా సంగృహీతార్ధదేహం గిరౌ సంస్థితం సర్వదా పన్నగేహం పరబ్రహ్మ బ్రహ్మాదిభిర్వంద్యమానం శివం శంకరం శంభుమీశానమీడే కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం పదాంభోజనం రాయ కామం దధానం బలివర్ధయానాం సురాణాం ప్రధానం శివం శంకరం శంభుమీశానమీడే ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూటగంగోత్తరం కైర్విశిష్యం శివం శంకరం శంభుమీశానమీడే ముదామాకరం మండనం మండయంతం మహామండలం భస్మభూషాధరంతం అనాదిహ్యపారం మహామోహమారం శివం శంకరం శంభుమీశానమీడే వటాధో నివాసం మహట్టాట్టహాసం మహాపాపనాశం సదా సుప్రకాశం గిరీశం గణేశం సురేశం మహేశం శివం శంకరం శంభుమీశానమీడే